సర్కార్ సీజన్ 6 ఫ్రెండ్స్. ఫ్రెండ్ కి ఫ్రెండ్ ఏమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు కదా. కరెక్ట్ దా దా. హలో What's up, friend? And actually, sir, there's a coincidence story that Sandeep met Rashmika the first day in Arjun Reddy's success party on Vijay's terrace. ఇప్పుడు నువ్వు చూస్తుంటే ఏమనిపిస్తుందో చెప్పరా? ఆడపిల్లల కళ్ళలన్నీ కలిపి కాస్ట్యూమ్ వేసి తీసుకొచ్చినట్టుంది. నాట్యదల్లి మయూరి గొడిగిన బేటకి కర్ణాటకದ కొడి. సీరియల్ కిస్ యు కిస్డ్ ఎవ్రీ హీరోయిన్. నేను శామ్ కే ముద్దు పెట్టలే ఇప్పటిదాకా. ఇంకేం సీరియల్? నాను నిన్ను ప్రీతిస్తుని దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? అది అక్కడ చెప్తున్నారు, నేను చెప్పక్కర్లేదు కదా. అంటే ఒరిజినల్ కన్నడ, వీళ్ళందరూ డూప్లికేట్. ఐ లవ్ యూ అని. స్టార్ అంటే ఫ్యాన్స్ ని సంపాదించే వాళ్లే కాదు, ఆ ఫ్యాన్స్ కి సపోర్ట్ గా నిలబడే వాళ్లే అసలైన సూపర్ స్టార్. మీరు ఎంతమందికి ఎన్ని విషయాల్లో సపోర్ట్ గా నిలబడ్డారో మా అందరికీ తెలిసిన విషయం. కట్టమే నిలబడేటోని ఈరోజు ఈ స్థితిలో నిలబడానంటే జీవితంలో నీకు రుణపడతానన్నా. నా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులకి ఒక 18 మెంబర్స్ దాకా హెల్ప్ చేశారు. ఆ తర్వాత నా కుటుంబానికి కూడా మీరే హెల్ప్ చేశారు. నాకు అనిపించింది కనిపించే దేవుడు ఎక్కడో లేరు, మీ దగ్గరే ఉండాలని చెప్పి అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. విజయన మా ఏరియాలో ఫస్ట్ టైం ఎవరు ఫ్లైట్ ఎక్కలే ఇంతవరకు. మా ఏరియాలో ఫస్ట్ టైం నేను ఎక్కిన ఫ్లైట్ మనాలి ట్రిప్ అన్న. చాలా హ్యాపీ అన్న. అసలు మా ఏరియాలో నేను ఫ్యాన్ అని అంటే మీ హీరో ఏం చేసిండ్రా భయ్ అంటే తొడగట్టి చెప్పగలను. మా విజయ్ అన్న 100 మందిని ట్రిప్కి తీసుకెళ్ళిండు. అలాగే 100 ఫ్యామిలీస్కి ₹1,00,000 ఇచ్చి హెల్ప్ చేసిండు. లాక్డౌన్లో ఏం లేని వాళ్ళకి హెల్ప్ చేసిండు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హగ్గు కావాలి. ఏకపడి మీదకి వచ్చిన కడలి తరంగం, కలపడి కుమ్ముకు వచ్చిన విజయ సమూహం, ఎక్కుపెట్టిని విడిచిన రామ బాణం, వెరసి కొండ దేవర కానుకిచ్చిన వరం, యువతరం నరం, దేవరకొండ విజయ సాయి, సమరసింహారెడ్డి వెల్కమ్స్ అర్జున్ రెడ్డి. వెల్కమ్ తల్లి. సమరసింహారెడ్డి వెల్కమ్స్ అర్జున్ రెడ్డి. ఇప్పుడు నువ్వు చూస్తుంటే ఏమనిపిస్తుందో చెప్పరా? ఆడపిల్లల కళ్ళలన్నీ కలిపి కాస్ట్యూమ్ వేసి తీసుకొచ్చినట్టుంది. పూరి జగన్నాథ్ హీరోలాగా ఉన్నావే. బ్రో వాట్సాప్ బ్రో, లెట్స్ స్టార్ట్ అండ్ చిల్ అండ్ చాట్. హలో What's up, friend? you're in the speaker, they're listening. I don't know what Okay, to boss. say. Kuch nahi sir. Vijay Bala sir is getting jealous, huh? Yeah, Bala sir loves Rashmika. I know. He's been calling her Krashmika since she's come. And you? I love Bala sir too. And Vijay loves? And Vijay loves? Me, I love Sandeep Reddy Vanga. And actually, sir, there's a coincidence story that
Sandeep met Rashmika the first day in Arjun Reddy's success party on Vijay's terrace. Who invited? సార్ ఇవన్నీ Who ఇన్ఫర్మేషన్ ఎందుకు invited you? ఇస్తున్నారో నాకు తెలియదు సార్. సార్ ఇట్స్ నాట్ నెసెసరీ సార్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ బట్ స్టార్ అంటే ఫ్యాన్స్ ని సంపాదించే వాళ్ళే కాదు, ఆ ఫ్యాన్స్ కి సపోర్ట్ గా నిలబడే వాళ్ళే అసలైన సూపర్ స్టార్. మీరు ఎంతమందికి ఎన్ని విషయాల్లో సపోర్ట్ గా నిలబడ్డారో మా అందరికీ తెలిసిన విషయం. వీడి గారు మా తరపు నుంచి మీకు ఒక చిన్న సర్ప్రైజ్. అది నార్కాన్ సార్. బాబు కింద పడితే 3 ఆపరేషన్లు అయినాయి సార్ మాకు. మేము కూలి పని చేస్తాం సార్. మేము సారు మాకు మస్తు సాయం చేసింది సార్. మాకు కట్ట మీద నిలబడేటోని ఈరోజు ఈ స్థితిలో నిలబడానంటే జీవితంలో నీకు రుణపడతానన్న. థ్యాంక్స్ చెప్పక్కర్లే, మీరు బాగుండాలి, సహాయం అందింది బాగుండాలి, హ్యాపీగా ఉంటే డన్, ఫినిష్. ద రియల్ విజయ్ దేవరకొండ అండ్ హిస్ క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకోవడానికి ఒక్క యాక్టివిటీ. ద యాక్టివిటీ ఈస్ దేర్. వుడ్ యు కేర్ టు జాయిన్ మీ? ఓకే, సో ఒక్కొక్క గ్లాస్లో 1 వర్డ్ ఉంది. ఇది మీడియా ప్రొజెక్షన్స్ అవ్వచ్చు, జనరలీ వాట్ పీపుల్ సే. సో ఫాల్స్ అయితే ఈ హ్యామర్తో ఆ గ్లాస్ బ్రేక్ చేసి ఓకే, యూ కెన్ సే వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్. అవి వేసుకోవాలా మనం? ఓకే, ఫర్ సేఫ్టీ. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు బ్రేక్ వాట్ యూ డిసగ్రీ విత్. ఫస్ట్ చెప్పేసి దాని తర్వాత బ్రేక్ చేయండి. జనరస్ తీసుకుందాం. ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను డబ్బులు ఇస్తే జనరస్, వీడు మంచోడు అంటారు. ఇప్పుడు నేను ఏదో నాకు తోచింది నేను చేసిన అంటే దే సే హౌ కెన్ ఈ బిహేవ్ లైక్ దిస్. మొన్న నేను ఐ వాంట్ బి ఎ డిక్టేటర్ ఇఫ్ ఐ హ్యావ్ టు బీ ఇన్ పాలిటిక్స్ అన్న. దెన్ పీపుల్ థింక్ వీడు ఇట్లా అంటాడు, వీడు ఇంత ఈవిల్ ఫెలో. సో ఐమ్ లైక్, నేను ఈవిల్ కాదు, నేను మంచోడిని కూడా కాదు. నేను డబ్బులు ఇచ్చినందుకు నేను జనరస్ అయితే కాదు. నాకు అప్పుడు నాకు అనిపించింది ఇచ్చిన. సో ఐ డోంట్ నో, ఐ వుడెంట్ కాల్ మై సెల్ఫ్ జనరస్. అనిపించినప్పుడు ఇస్తా, అనిపించకపోతే ఇయ్యను కూడా. ఇప్పుడు సుక్కు లాంటి ఒక పర్ఫెక్షనిస్ట్ సినిమాలు చేస్తూ నువ్వు టేక్ ఓకే అయ్యేదాకా తగ్గేదేలే అనుకున్న షార్ట్ ఏంటి సినిమాలో? నేను అడగను. ఐఎమ్ డైరెక్టర్స్ బేబీ. అంటే డైరెక్టర్ గారు ఏం చెప్తారో అదే నా ఫైనల్. నువ్వు బేబీ, నేను బాయ్ డైరెక్టర్. ఒక్క సీన్ డైలాగ్ రావట్లేదని వీ హ్యాడ్ టు డూ రీటేక్. అంటే నేను అడగలేదు కానీ ఆ డైలాగ్స్ ఏం చేసినా డైలాగ్స్ రావట్లేదు. అదొక ఎమోషనల్ సీన్ ఉంటుంది సార్. సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్ సార్. హీరో హీరోయిన్ మధ్య హీరోయిన్ ఇంటికి వస్తారు కదా, హీరో ఇంటి దగ్గర బైక్ మీద వచ్చాడు. అవును సార్, అవును. ఆ సీన్ చేస్తే కూడా అది రావట్లేదు. ఇప్పుడు విజయ్, నీ గురించి కూడా అడగలం ఒకటి సార్. నువ్వు 2011లో ఫస్ట్ టైం మేకప్ వేసావు. అవునవును, అంతేగా? ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. పట్టింటది. ఆ తర్వాత పెళ్లి చూపులు. అవును. ఇప్పుడు తమ్ముడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు అప్పుడు. అవును, అంతే కదా? నీకమ్మా తేవట్లా. అవును. ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీ కలిసి రాదురా అన్నీ ఉంటాయి అరగంటో. అంటే మన ఫ్యామిలీ ఒక కన్సర్న్ తోని, ఎందుకంటే డాడీ జర్నీ చూసిండ్రు. డాడీ పూరి సార్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇట్లా చేసి, అంటే వీళ్ళు ఫస్ట్ జనరేషన్, ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్ జనరేషన్. ఇప్పుడు పూరి డాడీ కూడా అచ్చంపేట నుంచి హైదరాబాద్కి ఫస్ట్ వచ్చిండ్రు. వచ్చి యాక్టర్ అవుదామని, డైరెక్టర్ అవుదామని ట్రై చేసి కృష్ణానగర్ గణపతి కాంప్లెక్స్ తిరిగి టీవీ సీరియల్ చేసి వర్కౌట్ కాక, ఈ జర్నీ చూసి ఫ్యామిలీ అందరికీ సినిమా మీద కొంచెం నెగటివ్ ఒపీనియన్. కష్టాలు, డబ్బులు ఉండవు, సక్సెస్ సో ఆ కన్సర్న్ తోని నాతో అంటుండే, నువ్వు ఎంబీఏ చేయరా, నీకెందుకురా యాక్టింగ్, నీకెందుకు సినిమా ఇది అని. కానీ కొన్ని స్టేజెస్లో హార్డ్ ఉండే కానీ ఎప్పుడు ఆలోచించలే.
ఇప్పుడు ఈ పీరియడ్ మీరు అన్నారు కదా, ఎవడే తర్వాత పెళ్లి చూపులకి నేను ఫస్ట్ టైం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేసి ఎవడేకి 4 years అట్లా పట్టింది. పెళ్లి చూపులు జర్నీ వాజ్ ఆల్సో వెరీ హార్డ్. బట్ ఇంకో ఆప్షన్ గురించే ఆలోచించలే నేను. జస్ట్ దిగినాం, కొడితే కొట్టినాం, లేకపోతే బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఎక్కడికైనా జంప్ అయిపోదాం అనుకున్నా. You came, you saw, you conquered. That's why you are unstoppable. మీరు ముగ్గురు అన్స్టాపబుల్స్. థ్యాంక్ యూ బాలా. లవ్ యూ. ఇద్దరు ఇప్పుడు పాట రాశారా రష్మికకి? పాట రాశారు, పాడతారంట కూడా. మీరే రాసారా? ఎవరు రాశారు చెప్పండి. We worked on it together. లిరిక్స్ నేను రాశాను, కార్డ్ ప్రోగ్రెషన్ పెట్టి స్కంద ట్యూన్ వేసి దానికి రిథమ్స్ వేశాడు. How cool. Yeah, we just want to sing the song, and if you can come on stage. You want me on stage? Okay, so many episodes, took him for a concert. Taman says, I'll give song in the movie and all that. Not one song did He dedicated to you and me, da. Remember. Next episode, we will write a song on you guys. We will see whose song will go viral. మీ అందాన్ని ఆరాధిస్తూ మేమిద్దరం కలిసి రాసిన ఒక ప్రేమ కవిత. Hope you enjoy it. కన్నులు తీయని చీకటిని కనుపాపే, నీ సొగసును కనులకు కాజేసిన నేను పసిపాపే. చిరునవ్వు విసిరితే నీ మెత్తని బుగ్గలు చినుకులు తుళ్ళి పడిపోయే. మాయం వేవిటో చందమామ వెలిగితే నీ కాంతిని కనుగొని కరిగిపోతూ అలజడిలోనే వెళ్ళి దాకుందేమిటో. తన పేరే రష్మిక, నువ్వే నా దారిక, మెరిసిని నీ కాటుక పడిపోనా నేనిక. తన పేరే రష్మిక, సువాసనే మల్లిక, వాన వెళ్ళే వేడుక, నల్లా పేదెవరిక. నువ్వే నా దారిక, మెరిసని నీ కాటుక పడిపోనా నేనిక. తన పేరే రష్మిక, సువాసనే మల్లిక, వాన వెళ్ళే వేడుక, నల్లా పేదెవరిక. So good. I can't. My cheeks are hurting for the first time. Rashmika? When I smile, my cheek never Rashmika hurts. బ్లష్మిక అయింది వాళ్ళ. లేదండి, ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉంటే my cheeks never hurt. For the first time I'm smiling so hard that my cheeks are hurting. So sweet. Thank you. How sweet. Okay, I'll start crying if I speak any longer. I shouldn't. Sweet. Thank you. But yeah, Keshav. మళ్ళీ స్కూల్లో ఉండి ఫస్ట్ క్రష్తో ముందు నించొని మాట్లాడేటట్టు ఉంది. థ్యాంక్ యూ. నా పేరు స్నేహ, నేను ఒక ట్రాన్స్జెండర్ని సార్. థ్యాంక్స్ చెప్పాలని చెప్పి 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను సార్. నేను మా జీవనాధారం బెగ్గింగ్ తప్ప ఎలాంటి ఆధారం లేదు సార్. మాకు లాక్డౌన్ సిచ్యువేషన్లో మాకు ఇంటి వరకు పరిమితం అయిపోయాం మేము.
సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటాను సార్. నేను గూగుల్కి వెళ్ళి సర్చ్ చేసినప్పుడు విజయ్ దేవరకొండ ఫౌండేషన్ అందులో వచ్చింది సార్. అందులో నేను క్లిక్ చేసి వెంటనే సార్ ఐ నీడ్ హెల్ప్ సార్ అని చెప్పేసి ఫిలప్ చేశాను ఫామ్లో. నాకు 16 నిమిషాల్లో కాల్ వచ్చింది సార్. నిజంగా మీరు నా ఒక్కదానికి సపోర్ట్ చేయలేదు, నా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులకి ఒక 18 మెంబర్స్ దాకా హెల్ప్ చేశారు. ఆ తర్వాత నా కుటుంబానికి కూడా మీరే హెల్ప్ చేశారు. నాకు అనిపించింది కనిపించి దేవుడు ఎక్కడో లేరు, మీ దగ్గరే ఉండాలని చెప్పి అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ 2 crores different people individually 500,000 ఎంతో మంది కలిసి దే మేడ్ ఇట్ పాసిబుల్. మన తెలుగు వాళ్ళు అక్రాస్ ఇండియా కలిసి చేసింది. సో వీ షుడ్ బి హ్యాపీ దట్ వీఆర్ సరౌండెడ్ బై రియలీ గుడ్ పీపుల్. థ్యాంక్ యూ స్నేహ గారు, థ్యాంక్ యూ సో మచ్. విజయన మా ఏరియాలో ఫస్ట్ టైం ఎవరు ఫ్లైట్ ఎక్కలే ఇంతవరకు. మా ఏరియాలో ఫస్ట్ టైం నేను ఎక్కిన ఫ్లైట్ మనాలి ట్రిప్ అన్న. చాలా హ్యాపీ అన్న. అసలు మా ఏరియాలో నేను ఫ్యాన్ అని అంటే మీ హీరో ఏం చేసిండ్రా భయ్ అంటే తొడగట్టి చెప్పగలను. మా విజయ్ అన్న 100 మందిని ట్రిప్కి తీసుకెళ్ళిండు. అలాగే 100 ఫ్యామిలీస్కి ₹1,00,000 ఇచ్చి హెల్ప్ చేసిండు. లాక్డౌన్లో ఏం లేని వాళ్ళకి హెల్ప్ చేసిండు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హగ్గు కావాలి. మీరు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద న్యూ జనరేషన్స్. అండ్ మీరు రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరో కాదు, సూపర్ హీరో అని చెప్పాలి. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ షో అన్ని సీజన్స్ కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. బట్ చాలా మంది ఉంటే కూడా ఇవ్వరు కదా. కానీ మీకేమనిపిస్తుంది? హీస్ జనరస్ కదా. yes even I believe Vijay Devarkonda is a very generous person. ఇప్పుడు రెబెల్ నాకు ఇది ఇరగొట్టాలని అంతే. రిబెల్ కూడా లేదా? ఇప్పుడు ఇంట్రోవర్ట్ అంటే ఇప్పుడు నేను మా స్కూల్ ఫ్రెండ్స్తో ఉన్నా, ఇట్లా శామ్తో పని చేసిన నాకు చాలా ఇష్టం. సో నాకు తోచినట్టు మాట్లాడతా, తోచినట్టు ఉంటా. ఒక్కొక్క దగ్గర మాట్లాడడం సిగ్గుపడతాం. సో సరే ఇక్కడికి వెళ్దాం. అంబులెన్స్ అవన్నీ లేదమ్మా. ఓకే, వాచ్ యువర్ హార్ట్స్ గర్ల్స్. ఇప్పుడు ఐఎమ్ నాట్ మ్యారీడ్. సో ఇప్పుడు యూ వాంట్ బ్రేక్ ఎవ్రీథింగ్. సింగిల్ అండ్ సీరియల్ కిస్. యూ కిస్డ్ ఎవ్రీ హీరోయిన్. నేను శామ్కే ముద్దు పెట్టలే ఇప్పటిదాకా. ఇంకేం సీరియల్? లాయల్ అండ్ మమాస్ బాయ్. థ్యాంక్ యూ. అట్లీస్ట్ 2 విషయాలు తెలుసుకున్నాం. ఓకే, ఆర్ యు గైస్ హ్యాపీ? ఆర్ యు వెరీ హ్యాపీ విత్ వాట్ యు లర్న్? Mama's boy and loyal. So sweet.